కాబట్టి అలా సిద్ధపడి రండి. దేవుని యొక్క మాటల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే కనుక ఈరోజు క్రిస్మస్ అనేవి ప్రారంభమైనవి. యేసుక్రీస్తు వారి యొక్క ఈ లోకానికి వచ్చిన దినాలుగా క్రిస్మస్గా ప్రారంభిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే కనుక క్రిస్మస్ అంటే ఏమనుకుంటారంటే పాటలు మాత్రమే అనుకుంటారు. చూడండి, నవంబర్ ప్రారంభమైన కాడ నుంచి కూడా క్రిస్మస్ పాటలు, కొత్త కొత్త పాటలన్నీ కూడా యూట్యూబ్లోనే కనబడతాయి. ఎందుకంటే డిసెంబర్ స్టార్ట్ అయ్యేలాగా నేర్చేసుకోవాలి పాటలు, మరలా క్రిస్మస్ కార్యక్రమంలో పాడేయాలి. ఇంకా ఈ నెలలో కూడా ప్రసంగాలు ఏమి ఎక్కువగా చూడరు. పాటలు ఏం బాగున్నాయి, ఏం నేర్చుకోవాలి, ఏం పాడాలి, ఏ స్క్రిప్ట్లు వేయాలి, ఇవి మాత్రమే చూస్తారు. ప్రసంగాలు మాత్రం యూస్ ఉండవు, చూడరు, అసలు ప్రత్యేకంగా పట్టించుకోరు. క్రిస్మస్ అంటే ఏమర్థమైందంటే కనుక క్రైస్తవులకి పాటల సమయము, పాటలు పాడుకునే సమయం, కొత్త పాటలు పాడుకునే సమయం, మంచి డీజేగా, మంచి శరీరాన్ని ఊపించే సాంగులుగా, మంచిగా మ్యూజిక్, డప్పుల మోజు మ్యూజిక్ అనేది బాగా పెరిగిపోయేలాగా హైలీ మ్యూజిక్. అసలు అయితే చెవులు బద్దలైపోయిన పర్లా, అవతల యొక్క హార్ట్లు ఫెయిల్ అయిపోయిన పర్లా, హైలీ మ్యూజిక్తో పాటలు, సినిమాలు మించిపోయినాయి అనుకోండి పాటలన్నీ కూడా. మ్యూజిక్ కొన్ని పాటలు వేస్తుంటే అవి పబ్లిక్లో వేయడానికి కూడా మనసు రాదు నాకు. ఇలాంటి మ్యూజిక్తో ఉన్న పాటలు ఎందుకు పాడుతున్నారో ఇలా అని అనిపిస్తుంటుంది. ఇది పాటల సమయం అని ప్రత్యేకంగా ఏం చేశారంటే క్రిస్మస్ అనేది పెట్టుకున్నారు. ఒకటి పాటల సమయము, 2 స్కిట్లేసి సమయము, 3 క్రైస్తవులకంటూ పండగలు ఏమీ లేవు కాబట్టి పండగ జరుపుకునే దినాలు ఇవి. క్రైస్తవులకు పండగ దినాలు ఇవి. యేసుక్రీస్తు వచ్చింది అందుకోసం కాదు, క్రైస్తవులు పండగలు చేసుకోవడానికి కాదు. అసలు క్రైస్తవుడికి పండుగ లేదు. ఆయన శరీరధారి అయిన దినాలన్నిటిలోనూ రోదన, కన్నీళ్ళు. మరి ఆయనకి లేదు పండగ? ఆయన శరీరధారి అయిన దినాలన్నిటికి కూడా రోదన, కన్నీళ్ళు, ప్రార్థన. ఆయనకి లేని పండుగలు ఈ రోజున క్రైస్తవులకు అందరికీ ఏమైపోయినట్టే కనుక వచ్చేసినవి, ఆయనకు లేని పండుగలు. అలాగనే అపోస్తులకు కూడా ఏమీ కూడా లేవు. వాళ్ళు కూడా సరసాల్లో వేయబడ్డారు, హింసింపబడ్డారు, కొట్టబడ్డారు, వేలు వేయబడ్డారు. వాళ్ళ జీవితాల్లో కూడా ఏ పండగలు. క్రైస్తవుడికి పండగ ఏంటంటే కనుక క్రీస్తు నిమిత్తం కొట్టబడటమే, క్రీస్తు నిమిత్తం నిందింపబడటమే, క్రీస్తు నిమిత్తం అవమానించబడటమే. అది క్రిస్మస్. కానీ క్రిస్మస్ని ఏం చేస్తారంటే ఒక కొత్త తరహాగా తీసుకొచ్చేసారన్నమాట. కొత్త తరహాగా హీరోలు వేసే విధంగా డ్రెస్సులు, మొత్తం కల్చర్ అంతా కూడా ఏం చేస్తారంటే మారిపోయింది. ఒకప్పుడు క్రైస్తవులు అంటే కనుక క్రిస్మస్ అంటే కనుక తెల్లని వస్త్రాలు వేసుకుండి, ప్రార్థన చేసుకుని, పాటలు పాడుకుని, స్తుతించి ఈరోజు క్రిస్మస్ అనేది అరటిపళ్ళు పంచేవారు. కానీ ఇది ఏమైపోయిందంటే శృతి మించేసి ఎక్కడ లేని అన్నీ కూడా చర్చిల్లో ఏం చేస్తున్నామంటే తాండవం ఆడుతున్నాయి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగి రావడానికి గల కారణం ఏమిటంటే కనుక క్రిస్మస్ కారణం ఏంటంటే కనుక ప్రేమ. యేసుక్రీస్తు వారు దిగి రావడానికి గల కారణం ప్రేమించాడు కాబట్టి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టే కాగా ఆయన
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకేం చేశాడంటే అనుగ్రహించాడు. ఇది ఒట్టి మాటలుగా ఆలోచిస్తే అర్థం కాదు, అక్షరాలుగా ఆలోచిస్తే అర్థం కాదు. దాని యొక్క భావాన్ని ఏం చేయాలంటే అనుభవించాలి. దాని భావాన్ని అనుభవిస్తే కనుక మనకేమవుతుందంటే ఆ మాటల్లో కళ్ళంపడ నీళ్ళు తిరుగుతాయన్నమాట. ఆయన అనుగ్రహించడం ఏంటి అంటే దేవుడు మనల్ని ప్రేమించి అద్వితీయ కుమారుడు అంటే ఆయన యొక్క అద్వితీయము, ఆయన యొక్క దైవత్వము, ఒక కొత్త వస్తువుని ఎవరు కూడా త్యాగం చేయరు. కొత్త వస్తువుని ఎవరు కూడా బాగా ఇష్టపడి కొనుక్కున్న ఒక వస్తువుని ఎవరు కూడా త్యాగం చేయరు. ఇస్తారా? ఎవరో వాడేసినది, మనకు అవసరం లేనిది మనకు అది ఉపయోగపడదు కాబట్టి ఏం చేస్తామంటే మనం దానం చేస్తాం, ఎదుటి వారికి ఇవ్వడానికి ఇష్టపడతాం. మనం ఇష్టపడి కొనుక్కున్న చీర, మనం ఇష్టపడి కుట్టించుకుని ఎంతో ఆశపడి లేదా కొనుక్కున్నదే త్యాగం చేయం. కానీ దేవునికి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం ఇచ్చేస్తున్నాడు. ఆయన్ని మన కోసం ఇవ్వడం అనే దాంట్లో ఎంత ప్రేమ ఉందంటే కనుక అదే క్రిస్మస్. మామూలుగా ఇచ్చేసాడంటే కనుక ఎలా ఇచ్చాడంటే కనుక ఇచ్చిన ఆయన ఏమన్నా నేను దేవుని కుమారుణ్ణి, దేవుడు నన్ను పంపించాడు, నా మాట మీరు వినాలే అని ఏమన్నా శాసించలేదు, గద్దించలేదు. ఒక అధికారి, మన పరిపాలించే ఒక అధికారి అయితే కనుక మీరు ఎలా చెయ్యకపోతే మీ మీద పెనల్టీ వేస్తానంటున్నాడు. మన పాలిస్తున్న ప్రభుత్వాలు మన మీద ఏం వేస్తుందంటే పన్నులు విధిస్తుంది. పన్ను భారం ఈరోజు సామాన్యుల మీద పడ్డది. ఇప్పుడు ఆయన కుమారుని అనుగ్రహించి మన మీద ఉన్న భారాన్ని పెట్టాడంటే, భారం పెట్టకోకుండా ఆయన ఏం చేశాడంటే కనుక చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకే అనేకులకు ప్రయోజనముగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వడానికి వచ్చాడు. విమోచన క్రయధనముగా అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాక ఎందుకంటే కనుక ఆయన మన పట్ల ప్రేమ చూపించడానికి. ఎంత ప్రేమ అంటే ఆయన వచ్చిన వాడు ఏమైనా ఆజామస్సి చేయలేదు, మన మీద ఏమైనా తిరగబడలేదు. ఆయన ఏం చేస్తున్నాడు వల్ల అంటే కనుక పరిచారము చేయడానికి పరిచారము చేయడానికి వచ్చాను. పరిచారము చేయడానికి అంటే దేవుడు నీ మీద ప్రేమ కొరకు యేసుక్రీస్తు వారిని పరిచారకుడుగా పంపించాడు, అంటే పనివాడిగా పంపించాడు. నీకు దాసుడుగా, నీకు లోబడేటట్టుగా పంపించడం ఏంటి? మనకు లోబడేటట్టుగా, ఒక మనిషికి లోబడేటట్టుగా, మనిషితో సమానంగా మెలిగేటట్టుగా పంపటం ఏంటి? ఒక రాజుకి కొడుకుంటే కనుక చెరువు దగ్గరికి వెళితే కనుక పనివాళ్ళు ఏం చేస్తారంటే కనుక మన బాటిలో దిగనవరు. ఎందుకని? ఒకవేళ బాడొస్తే ఏం చేస్తారో భుజాల మీద ఎత్తుకుని తీసుకుని పక్కన దించండిరా అంటారు. ఈ సర్వసృష్టిని కలిగించిన ఆయన మన కొరకు ఎలా వస్తున్నాడంటే కనుక దాసునిగా, రిక్తునిగా, పనివాడిగా, పరిచారకుడిగా
పరిచారకుడిగా. పరిచారం చేయించుకోవడానికి రాలా. నేను దేవుని కుమారుణ్ణి, నా కాళ్ళు పట్టండి, నా చేతులు నొక్కండి, నాకు సలాము కొట్టండి, నాకు సలాము కొట్టండి. అంటే దేవుడు మన విషయంలో యేసుక్రీస్తు వారినే తక్కువ అనిగా పంపిస్తున్నాడంటే కనుక మన విషయంలో అంటే ఆఫ్టర్ ఒక మనిషి కొరకు దేవుడు యేసుక్రీస్తు వారిని ఎంతగా తగ్గించి పంపిస్తున్నాడు. ఎంతగా తగ్గించి పంపిస్తున్నాడు. ఇంతగా తగ్గించి పంపించాలా మనిషి కోసం? మన కోసం ఆయనను అంతగా తగ్గించి పంపించాలా? పరిచారకుడిగా పంపించాలా? ఏముంది మనిషిలో? మనిషిలో ఏం గొప్పతనం ఉంది? మనిషిలో ఏ నిజాయితీ ఉంది? మనిషిలో ఏ లక్షణాలు, మంచి లక్షణాలు కనబడుతున్నాయని మన కోసం ఆయనని మరీ ఇంతగా తగ్గించి పంపించడం. పరిచారకుడిగా. ఒక మంత్రిగా కూడా పంపట్లా. ఒక రాజు ఒక మంత్రిగా అయినా పంపించుంటే కనుక మంత్రి అయిన ఒక అజామసి చేదుడు. కానీ లేదు. ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి ఆయన యందు మీరు విశ్వసించడానికి అక్కడ యోహాను సువార్తలోనే కింద మరొక వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్తలోనే కింద మరొక వచనం చదువుదాం. 16వ వచనం కింద, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. రక్షణ పొందడానికంట. యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు దేవుడు అంటే కనుక రక్షణ కావాలి మనకి. రక్షణ పొందాలి. ఈయన ద్వారా రక్షణ పొందాలి. ఈయన నామములోనే రక్షణ ఉంది కాబట్టి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికి కానీ తీర్పు తీర్చడానికి కాదంట. తీర్పు తీర్చడానికి కదా. ఒకవేళ యేసుక్రీస్తు వారు గనక యేసుక్రీస్తు వారిని తీర్పు తీర్చడానికి మొదటే పంపించుంటే ఒక్క మనిషి బ్రతికి బట్టకట్టడం. భూమి మీదకి వచ్చిన ఏ మానవుడు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. యేసుక్రీస్తు వారి ఒకవేళ తీర్పు తీర్చడానికి వస్తే మొదట ఆయన రక్షించడానికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, రక్షణ మనకు అనుగ్రహించడానికి వచ్చాడంట. అలా కాకుండా దేవుడు రివర్స్ చేస్తే కనుక మన పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు వారిని రక్షించడానికి కాకుండా తీర్పు తీర్చడానికి పంపించుంటే రివర్స్ అయిపోదు. శాస్త్రులు పరిచయులు అందరూ కూడా ఎదురు తిరిగారు కదా, ఆయన్ని కొరడాలతో కొట్టారు కదా. ఇంకేముండో శాస్త్రులు పరిచర్య యొక్క అందరి యొక్క బండారం అంతా బట్టబయలు చేసేస్తాడు. నీ క్యారెక్టర్ ఇది అనగానే ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తాడు? ఆగిపోవలసిందే. అంటే యేసుక్రీస్తు వారు ఒకవేళ తీర్పు తీర్చడానికి వచ్చుంటే కనుక అతని పరిస్థితి ఎలా ఉంటుందో. అందుకే ఫిలిప్పు నతానీయుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు నతానీయులు ఫిలిప్పు మాట్లాడుకున్న సందర్భంలో ఇదిగో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకున్నప్పుడు నతానీయులు ఆయన దేవుని కుమారుడేనా అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరిగి ఉన్నాననగానే ఈయన నిజముగా ఇశ్రాయేలీలకు రాజు అంటాడు. అంటే ఒక్క మాటతో నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరిగాననగానే నతానీయులకి ఏం కలిగిందంటే ఆశ్చర్యం వేసింది, భయం వేసింది. నిజముగా ఈయన రక్షకుడు, ఈయన దేవుడు. పిలుపు చెబితే నమ్మలా దేవుడని. ఆయనకే అలా ఉంటే కనుక యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చడానికి వచ్చుంటే, తీర్పు తీర్చేవాడిగా మొదటిగానే వస్తే కనుక భూమి మీద ఒక్క మనిషి కూడా మిగలడు. కానీ ఇప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి రాలా, ప్రేమించడానికి, ప్రేమ చూపడానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు అందరూ కూడా గాలి పీల్చుకుని బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు వారిని తిడుతున్నా, హేళన చేస్తున్నా,
అనేక మాటలు మాట్లాడిన, యేసుక్రీస్తు వారి యొక్క జన్మను శంకిస్తున్నా గాన ఇంకా బ్రతికి ఉన్నారంటే గనుక ఆయన ప్రేమ మాత్రమే. ఆయన ప్రేమ మాత్రమే. ఆయన ప్రేమించాడు కాబట్టి. తీర్పు తీర్చడానికి పంపించుంటే గనక చాయిస్ ఉండదు. చాయిస్ ఉండదు. బ్రతికే అవకాశం మనుషులకి ఏముండదంటే కనుక నిలబడే అవకాశం కూడా ఉండదు. ఆయన ఎదుట నిలబడే అవకాశం కూడా ఉండదు. యేసుక్రీస్తు వారి యొక్క రాక ఎందుకంటే కనుక మనలను ప్రేమించడానికి ఎంతగా ప్రేమించాడు అంటే కనుక చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. రెండో అధ్యాయము 8వ వచనం చూద్దాం. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడాడంటే చూడండి. ఏ గొప్ప ఆకారాన్ని ధరించుకోలే ఆయన. ఆయన ధరించుకున్నది కూడా ఏ ఆకారం అంటే మనుషునిగా. ఆయన ఆకారమందు మనుషునిగా జన్మించి, పుట్టుక విషయంలో కూడా యేసుక్రీస్తు వారు వేరే శరీర ఆకారం కూడా తీసుకోలే. దేవదూతల ఆకారం కానీ ఏ ఆకారం కూడా తీసుకోలే. మరలా మనల్ని ప్రేమించటంలో మన ఆకారాన్ని ఆయన కోరుకున్నాడంటే కనుక ఆయన ప్రేమ ఎలా ఉందో చూడండి. ప్రేమించటంలో పంపించిందే మన కోసం. మరలా పంపించే విషయంలో కూడా ఆకారములో కూడా ఏ ఆకారం తీసుకున్నాడంటే మన ఆకారమే. మనుష్యుని పోలిక. ఏ గొప్ప ఆకారం కూడా తీసుకోలే. మళ్ళా ప్రత్యేకంగా అందులో కూడా ప్రత్యేకంగా అందుకే ఈరోజు చూడండి, పూజించడంలో చాలా ఆకారాలు వచ్చేసినాయి. ఆవును కూడా వదలరు. ఎన్ని ఆకారాలు వచ్చేసినవండి ఈరోజు. ప్రతీదీ కూడా దేవుడే. అందుకే దేవుడు కూడా ఆకారం చూపించడం విషయంలో కూడా మన ఆకారాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన స్వరూపములో మనల్ని కలగజేశాడు కాబట్టి. చూడండి, ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే మరలా తను తగ్గించుకున్నాడంట. దేవుడేంటి, తగ్గించుకోవడం ఏంటి? మనిషిలో తగ్గింపు అనేది కొన్ని విషయాల్లో మాత్రమే కనబడుతుంది. అన్ని విషయాల్లో కనబడదు. మానవుడికి సాధ్యము కానివి కూడా, మనిషికి సాధ్యము కానివి కూడా ఆయన ఏం చేశాడంటే ఈ ఆకారాన్ని ధరించుకుని. ఇంకా యేసుక్రీస్తు వారు ఒకవేళ వేరే ఆకారాన్ని ధరించుకున్నా మా శరీరమును మాకులా పుట్టుంటే తెలుసును కదని అంటారు. దేవుడు మాకులా పుట్టితే తెలిసేది మా బాధ ఏంటో. మనకలా పుట్టడం ఏంటి? మన ఆకారాన్ని ధరించుకుని మనము చెయ్యలేనివి చేశాడు. మనకు సాధ్యపడనివి. ఇది ప్రేమ అంటే. మన ఆకారాన్ని ధరించుకుని మనతో ఉండి మనకలా శరీరాన్ని ధరించుకుని మన యొక్క ఆహార వస్తువులు తిని ఏనాడు కూడా సుఖపడకోకుండా చూడండి, ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందేంతకంటే మరణము కూడా ఈయనకి అవసరమా? ఎందుకు తీసుకోవాలి? ఈయన మనిషి కోసం మరణం పొందాలి. ఈయన వచ్చి భూమి మీదకు వచ్చి వెళ్ళిపోవచ్చు కదైనా. ఇదిగో నేను దేవుడు నన్ను పంపగా వచ్చాడు, మీరు నా మార్గంలో రావాలి, నాతో నేనుండే లోకానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ఆరోహణం అయిపోవచ్చు కదా. మళ్ళా మరణం పొందినంతగా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జననం ఒకటే కాదు,
సువార్త అంటే సువార్త అంటే కనుక యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాలు, ఈ మూడు మనిషికి మూలమైనది, ముఖ్యమైనది, ప్రధానమైనది. క్రిస్మస్లో ఏమొచ్చిందంటే కనుక ఆనందం వచ్చేసింది మనుషులకి. యేసుక్రీస్తు మరణంలో ఏడుపు వచ్చేసింది, పునరుద్ధానంలో జయం వచ్చేసింది. క్రిస్మస్ అంటే కనుక మూడు కలగలిపి ఉండేది, ఒకటి కాదు, మూడు కలగలిపి ఉండేది. అందుకే యేసుక్రీస్తు వరక జన్మదినాన్ని ఎందుకు గ్రహించలేదంటే ఇదే ఇలా చేయడం ప్రారంభిస్తారని. యేసుక్రీస్తు వారి జన్మదినము, ఆ టైము, డేటు ఎందుకు రాయలేదంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ మరణ పునరుద్ధానాలు మనిషికి అవసరం. ఒకదాన్ని ఎడదీయడం కాదు, మూడు కలిపి నడుచుకోవాలని. మనుషుని రూపము కాబట్టి, మనుషుని ఆకారమందు పుట్టి మరణము పొందినంత కనుక, సిలువ మరణము పొందినంతగా విధేయత. సామాన్యమైన మరణమైనా తీసుకొచ్చు కదా. ఒకవేళ మరణాన్ని పొందాలనుకున్నాడు ఆయన. సామాన్యమైన మనుషులుగా, ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? హార్ట్ అటాకులతో చనిపోతున్నారు, లేకపోతే నడుస్తూ చనిపోతున్నారు, రోగం వచ్చి స్పాట్లో చనిపోతున్నారు. ఇలాంటిది ఏమీ తీసుకోలేదు ఆయన. సామాన్యమైన మరణం తీసుకోలే, వల్ల సిలువ మరణం. అది క్రిస్మస్ యొక్క ప్రేమ ఏంటంటే కనుక అది సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. ఆ విధేయతే యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిలో కూడా జన్మించాలి. ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే యేసుక్రీస్తు వారి త్యాగమే ప్రతి మనిషిని కూడా ఆకట్టుకుంది. చరిత్ర తిరగరాసినా గాన యేసుక్రీస్తు వారు అందరికీ నచ్చడానికి, యేసుక్రీస్తు వారు అందరి హృదయాల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు చిలువ త్యాగం. జననమైతే ఆయన వచ్చాడనడానికి రుజువు. త్యాగం, మరణించటం అనేది అందరిని ఆకర్షించడానికి. అందుకైనా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. సిలువ మరణము పొందినంతగా ఆకారమందు మనల్ని తీసుకున్నాడు. ఆకారంలో కూడా మనల్ని తీసుకున్నాడంటే, మన ఆకారాన్ని తీసుకున్నాడంటే కనుక దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడంటే కనుక మన కోసం సిలువ మరణము పొందడానికి కూడా ఆయన ఏం చేయలేదంటే వెనుకాడలేదంట. అబ్రహాము ఇస్సాకును అర్పించడానికి ఎలాగైతే ఎనుకు తీయకపోయినా ఇస్సాకు మరణం కాల, చనిపోలే. ఇస్సాకుకి చాయిస్ వచ్చింది. ఇస్సాకు బదులుగా గొర్రెపిల్ల బలైపోయింది. కానీ యేసుక్రీస్తు వారు అలా వెనుక తీయడానికి లేదు. ఇస్సాకును తీసుకువెళ్ళాడు, దేవదూత ఆగు అంది, అంటే వెనుక తీయడానికి అవకాశం ఉంది. మళ్ళా ఆ కట్టెలు పేర్చిన దాని నుంచి ఇస్సాకుని వెనక్కి తీశారు, లేపాడు తండ్రి. అంటే ఇంకా ఆ కట్టెల మీద ఇస్సాకు బలవల. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెనుక తీయలా, సిలువ మరణం ఓకే, వెనక్కి అడుగు వేయలేదు ఆయన, అడుగు వేయలేదు. ఎందుకంటే కనుక మన యొక్క జీవితాలను ఆయన ప్రేమించాడు కాబట్టి. మనుషుని ప్రేమించి అయితే ఎంత త్యాగం చేస్తారనే దానికి ప్రేమకు స్నేహాలు ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారే సింబల్స్ పెట్టారు. కానీ ఈరోజు అవన్నీ కూడా ఒట్టివే, మనిషి యొక్క ఊహాజనితాలు అవే. అసలు ప్రేమకు స్నేహం ఏంటంటే కనుక యేసుక్రీస్తు ప్రభులు వారే. ఆయనకు మించి ప్రేమించిన వారి లోకంలో తల్లి లేదు, గురువు లేడు, ఇంకెవ్వరూ లేదు. యేసుక్రీస్తు వారి ప్రేమకు మించి. అందుకే పరిపూర్ణమైన ప్రేమ. ఇంకా మరొక మాట మనం చూడగలిగితే కనుక ఈయనేమన్నా ఎంతటి యొక్క తగ్గించుకుని ఏమన్నా సామాన్యుడా అంటే కనుక కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి.
మళ్ళీ ఏ శరీరాన్ని తీసుకున్నాడు? మానవ శరీర ఆకారాన్ని తీసుకున్నాడు. అదృశ్య దేవుని స్వరూపి. ఆయన రూపం ఎలా ఉంటుందో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎలా ఉంటాడు? పద్మస్తీపంలో యోహాను చెప్పినట్టుగా ఆ చదివేది కూడా మనం ఊహించుకుంటే ఎలా ఉంటాడేమని. అంటే మనం చూస్తే వీడియో సాంగ్స్ వల్ల యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారని ఊహించుకుంటాం. అలాగే ఉంటాడు ఆయన. ఆయన అదృశ్య స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వ సృష్టికి కూడా ఆది సంభూతుడు. దాన్ని ప్రారంభించినవాడు, సృష్టిని ప్రారంభించినవాడు, చేసినవాడు, క్రియేట్ చేసినవాడు, ఆది సంభూతుడు, ప్రారంభించినవాడు, దాన్ని సృష్టిని చేసినవాడు. అంటే మహాకాశాలు కూడా పట్టజాలని వాడు మనిషిని ఆకారముగా కనబడ్డాడంటే కనుక మనల్ని ఎంత ప్రేమించాడు. మనిషిని ఆకారమందు పుట్టి ఈ శరీరం ఏమన్నా మంచిదంటే కనుక మంచిదేం కాదు. ఈ ఆకారాన్ని ఆయన కోరుకున్నాడంటే కనుక మనల్ని ఎంత ప్రేమించాడో అనేది మనకి అక్కడ అర్థం కావాలి. మనల్ని ఎంత ప్రేమించాడు. ఇంకా లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. రెండు 11 చదువు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పరుండబెట్టబడుట. మంచి ప్లేస్ కూడా లేదంటే ఆయనకి. ఇప్పుడు పిల్లలు పుట్టగానే మంచి హాస్పిటల్ ఎక్కడ ఉందో చూస్తున్నాం మనం. మంచి హాస్పిటల్, మంచి బెడ్లు కావాలి. ఎందుకని ఒకవేళ మంచి బెడ్లు లేకపోయినా బెడ్ లాంటి యొక్క పిల్లలను పడుకోపెట్టడానికి ఆ టాయ్స్ లాంటివి ఉంటున్నాయి కదా, పరుపులు లాంటివి, అవి కొనేస్తాను. పిల్లలు పుట్టగానే అందులో పెట్టేస్తారు. అంటే చలి తగలకూడదు. ఆ శరీరానికి ఏమీ గుచ్చుకోకూడదు. నేలనైనా పెడతామా? నేల మీద కూడా పడుకోబోయాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టగానే, యేసుక్రీస్తు వారి యొక్క ఆ జననంలో యేసుక్రీస్తు వారు పుట్టగానే ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండి పెట్టడం. అందుకే చిన్నప్పుడు ఒక పాట వచ్చేది, ఎంత దీనాతి దీనమో మరియమ్మ నీ జననం తలుసుకుంటే గుండె తరిగి తరిగి చెరువైపోతుంది. నిజంగా ఆ పాట చాలా అద్భుతంగా రాశాడు ఆయన. యేసుక్రీస్తు వారి యొక్క జననంలో మరియ గారు పడింది బాధ, చాలా బాధ. అందులో యేసుక్రీస్తు వారిని పెట్టే ఆ విధానం ఆయన రాసిన విషయంలో చాలా అద్భుతం. ఆ జన్మలో యేసుక్రీస్తు వారు పుట్టగానే ఏమి లేదనంటే సరిగా ఆయనకి పడుకోబెట్టడానికి కూడా సరైన ప్లేసు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక అధికార మందిరంలోనే ఏమైనా జన్మించలే, ఒక స్థలములో ఒక చోటులో లేదు. ఆయన పుట్టగానే ఆ తల్లికున్న ఆ పొత్తి గుడ్డను తీసి యేసుక్రీస్తు వారికి చుట్టడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు పుట్టే విషయంలో కూడా ఒక చక్కటి ప్లేస్ అనేది కూడా ఏమీ కూడా నిర్ణయించుకోలే. పొత్తుగుడ్డలతో చుట్టబడ్డాడు ఆయన. పశువుల తొట్టులో పరుండు పడ్డాడు ఆయన. ఆయన పడుకునే విషయంలో కూడా అందుకే ఆ పాటలో చలిగాలి వీచే అంట. అప్పుడు అంటే ఆ చలిగాలి వీచే విషయంలో శిశువుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు ఎంత బాధ ఉంటుంది ఆ శరీరానికి. అప్పుడే పుట్టిన ఆ శిశువు యొక్క శరీరము చాలా మెత్తగా ఉంటుంది. ఆ శరీరానికి చలి తగిలితేనే చాలా బాధగా ఉంటుంది. అలాంటి బాధ కూడా మన ప్రభువు జన్మించగానే మన కొరకు ఏం చేశాడంటే కనుక అనుభవించాడు. ఏది వాడుకోలే.
ఇది గొప్పది, ఇది మంచిది, ఇది క్వాలిటీ అయినది, ఈ ఇది సుఖమైనది, ఇది సుఖమైనది అనేది ఏది వాడుకోలే. మనకైతే మంచి పరుపులు కావాలి, మనకు మంచి ఇల్లు కావాలి, మనం ఉండడానికి అన్నీ కూడా అనువుగా ఉండాలి. కష్టమైనదిగా ఉంటే మనం దాన్ని తీసుకోం. దీన్ని మించి ఉండాలని మనం ఆలోచిస్తుంటాం. ఏదైనా మనల్ని మించి ఉండాలి, లేదా మనకి చాలా బాగుండాలి. ఈ మధ్యకాలంలో ఒక పరుపు గురించి చూపిస్తున్నారు, టాటెక్స్ పరుపుని చాలా మెత్తగా ఉంటుందంట, పడుకోగానే చాలా స్టేబుల్గా వస్తుందంట. అందరూ అదే వాడుతున్నారంట. అంటే మనకు శరీరానికి మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే మంచిగా ఉండాలని ఏం చేస్తున్నాం అంటే దాన్ని తీసుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో కూడా, జన్మించే విషయంలో కూడా ఏ సుఖాన్ని కూడా ఆయనకి నోచుకోలేదు. ఆయన బాల్యంలో కూడా నోచుకోలే. బాల్యంలో ఒక తల్లి ఎక్కడన్నా మంచి ప్లేస్లో పెట్టచ్చు, ఆ చాయిస్ కూడా లేదు యేసుక్రీస్తు వారికి. ఆయన యెరూషలేము ఆ పేర్లు లిఖించుకోవడానికి వెళ్ళి ఆ స్థలంలోనే, ఆ చోట్లోనే ఒక చోట ఆమె ప్రసవించడం, సత్రంలో కూడా ఆమెకు స్థలం ఇవ్వకపోవడం, సత్రము కూడా స్థలం ఇవ్వలేదు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆ దీనాతి దీనమైన ఆయన యొక్క జనన విషయంలో మన కోసం ఎంత చేస్తున్నాడంటే కనుక, పొత్తిగుడ్డలతో చుట్టబడి మనిషిని ఆకారము, మళ్ళా పరిచారకుడిగా ఉన్నాడు, పరిచారం చేసేవాడికి వచ్చాడు. జనన విషయంలో కూడా యేసుక్రీస్తు వారికి సుఖమనేది లేదు. జనన విషయంలో కూడా మంచిగా ఒక ఇంట్లో కూడా యేసుక్రీస్తు వారిని పెట్టలేదు. యేసుక్రీస్తు వారి యొక్క ఆ జన్మ విషయంలో కూడా ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడే వాడిగా మన కొరకు ఎంత ప్రేమను చూపించాడు, మన కోసం అంత త్యాగం చేశాడు. చూడండి, బాలుడిగా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు మన కొరకు ఎంత త్యాగం చేశాడు. అందుకే ఆయన జన్మ మనుషులకు ఆనందాన్ని తెచ్చింది. కానీ ఆయన జన్మలో కూడా ప్రతి బాధ ఆయన ఏం చేశాడంటే అనుభవించాడు. ప్రతి బాధ మన కొరకు ఆయన అనుభవించాడు. ఒక మనిషి కొరకు దేవుడు ఎంత చేయడం, ఒక మనిషి కొరకు, మానవుల కొరకు యేసుక్రీస్తు వారు ఇంత త్యాగం చేయడం అనేది ఇదే ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపించేశాడు. పంపించింది ఏమన్నా ఘనముగా లేదా గొప్ప రాజవంశంలో ఏమన్నా పుట్టించాడంటే కనుక రాజవంశంలో కూడా కాదు, సామాన్యమైన ఒక వడ్రింగివాని కుటుంబంలో పుట్టించాడు. సామాన్యమైన కుటుంబం, ఏ రోజుకు ఆ రోజు తిని ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునే ఒక యేసేపు గారి యొక్క కుటుంబంలో పుట్టాడు. ఆయన సామాన్యమైన జీవితమే, సామాన్యమైన ఇంటిలోనే సామాన్యమైన జీవితాన్ని బ్రతికాడు. ఆయన జననము, ఆయన చనిపోయేంత వరకు కూడా ఏ సుఖాన్ని కూడా నోచుకొని యొక్క జీవితం యేసుక్రీస్తు వారిది. ఏ సుఖాన్ని కూడా నోచుకునే జీవితం. ఎందుకంటే ఆయన యందు మనం విశ్వసించాలని, మనల్ని ప్రేమించడానికి, తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. ప్రతి చాయిస్ మనకిచ్చాడు. కానీ ఆయన ఏ చాయిస్ కూడా ఏం చేయలేదంటే ఆయన వినియోగించుకోలేదు. ఏ చాయిస్ కూడా వినియోగించుకోలే. మన కోసం అంత త్యాగం చేశాడు. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎందుకు ఇంత చాయిస్ అంటే కనుక, ఎందుకంత త్యాగం అంటే కనుక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపా చేత మీరు రక్షింపబడి ఉన్నారు అంటున్నాడు. అయినను దేవుని కరుణాసంపన్నుడైన ఆ సంపదకు మితి లేదు. దేవుని సంపదకు మితి లేదు మాట, కొలత లేదు, తగ్గిపోయేది కాదు. ఆయన కరుణా సంపన్నుడు అంటే కనుక
ఆయన కరుణకి అసలు కొలత లేదన్నమాట. ఇంతవరకే చూపిస్తాడు దేవుడు ప్రేమ, దేవుడు ఇంతవరకే కరుణ చూపిస్తాడు అంటే లేదు. తన కొడుకుని ఇవ్వటము, తన కుమారుణ్ణి మన కొరకు పంపించడం, ఆయన్నేమన్నా సామాన్యమైన గొప్ప జీవితాన్ని ఇచ్చాడంటే కనుక లేదు. అందుకే ఆయన ఆయన ప్రేమ వెలకట్టలేము, అక్షరాలు రాయడానికి కూడా సరిపోదు, నదులతో కొలవలేము, నదులతో కొలవలేము. స్థారమైనది. అందుకైనా కరుణా సంపన్నమైన దేవుడు తన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా, మళ్ళీ మన అపరాధము, ఇంత ప్రేమ మన మీద చూపించడానికి మన మీద ఏమైనా గొప్ప ఏమైనా ఉందంటే కనుక గొప్ప ఏం లేదు. అపరాధం, ఆదాము చేసిన అపరాధం, ఒక్క అపరాధమును బట్టి యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సి వచ్చింది. మనం చేసే పాపాన్ని బట్టి యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. ఆయన ప్రేమ ఎంతది అంటే కనుక కొలవలేం. ఆయన ప్రేమను మనము తరించుకోవాలి తప్ప, స్మరించుకోవాలి తప్ప కొలిచేది కాదు. ఇంత అని చెప్పడానికి లేదు. చాలామంది పాటలు రాస్తుంటారు, చాలా గొప్పగా రాశారంటారు. ఏం రాశారు గొప్పగా? ఆయన చేసిన దాన్నే చెప్పాం, చేసిందని చెప్పాం. ఆయన చెయ్యింది ఏమైనా రాయగలరు ఎవరైనా పాట? ఆయన చెయ్యింది ఎవరి వల్ల కాదు. ఆయన చేసిందే, ఆయనలో ఉన్న గుణాలనే రాస్తున్నారు, పాటలుగా. ఆయన చెయ్యింది చెప్పండి. ఈ త్యాగం చేయలేదు, లేదు ఈ క్వాలిటీ ఇందులో లేదు, ఈయనకి ఇచ్చాం. ఈరోజు చాలామందికి బిరుదులు ఇస్తున్నారు, లేనివి ఇస్తున్నారు. అతనిలో లేదు కాబట్టి పద్మవిభూషణ్, గొప్పగా ప్రజలకు సహాయం చేశాడు, మేలు చేశాడు కాబట్టి పద్మభూషణ్ ఇస్తున్నారు, భారతరత్న ఇస్తున్నారు. ఎందుకంటే రత్నంగా బ్రతికాడు భారతదేశంలోని, భారతరత్న ఇస్తున్నారు. లేనివి చేశాడు కాబట్టి, ప్రయత్నించాడు కాబట్టి ఇస్తున్నారు. మరి దేవుడికి ఏమైనా బిరుదులు ఇవ్వగలమంటే కనుక మనంగా ఏమి ఇవ్వాలి? ఆయనలో ఉన్నవే తప్ప ఎవరు ఏ బిరుదులు ఇవ్వలేరు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము ప్రేమించి పాపము చేసిన దాన్ని బట్టి, మన అపరాధములను బట్టి, కేవలం మన అపరాధాన్ని బట్టి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడంటే కనుక ఇది చాలా ఆనందపడాల్సిన విషయం. కానీ మరలా పాపంలోనికి వెళ్ళడానికి ఇది చాయిస్ ఇవ్వలేదు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చాడు కాబట్టి పాపంలో ఈ రోజున మునిగి తేలిపోతున్నారు. చాలామంది పాపంలో మునిగి తేలిపోతున్నారు. ఇందక్కడ ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు అన్న విషయం మళ్ళా రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికే రాబోతున్నాడు ఇప్పుడు రెండోసారి. ఇంకెవడికి చాయిస్ ఇవ్వడు, ప్రేమ చూపించడు ఆయన. ఇప్పుడు ఆయన ఆయన వచ్చేంత వరకు కూడా కరుణ ఉంటుంది. ఆయన వచ్చేంత వరకు, లేదా ఈ మనిషి చచ్చేంత వరకు కరుణ చూపిస్తూనే ఉన్నాడు. మన అపరాధములను బట్టి, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల తాను చూపిన మహాప్రేమ అన్నాడు. ఎందుకంటే దాన్ని కొలవలేం కాబట్టి మహాప్రేమ అది. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం మామూలు త్యాగమా? మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన చనిపోవడం బట్టి మనం బ్రతుకుతున్నాం. ఆయన చనిపోయాడు కాబట్టి మనం బ్రతికి ఉంటున్నాం. ఆయన చనిపోకపోతే గనక, ఆయన రాకపోతే గనక మన మీద ప్రేమ ఉండదు, మన మీద శిక్ష అలాగే ఉండేది. మనం చేసిన అపరాధాలన్నీ కూడా చచ్చేంత వరకు మనం మోస్తూనే ఉండాలి. కానీ మనల్ని ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేతనే మీరు రక్షింపబడుతున్నాం. దేవుడు దయ వల్ల మాత్రమే మనం బ్రతుకుతున్నాం. దీంట్లో మన త్యాగం అనేది కానీ, మన యొక్క సమర్పణలు అనేవి కానీ ఏమీ చేయలేం.
ఆయన ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను. ఆయన ఇవ్వకపోతే కనుక నిలబడి మాట్లాడే అర్హత కూడా లేదు నాకు. ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. ఆయన కృపకు మనం ఏం చేయాలంటే కనుక పాత్రులుగా జీవించాలి, పాత్రులుగా జీవించాలి. దేవుడు విధేయత చూపించాడు కాబట్టి ఈరోజు అందరూ బ్రతుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు వచ్చారంటే కనుక పాపములు ఇంకా బ్రతకడానికి కాదు, పాపములో ఉన్న వారిని యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించడానికి, యేసుక్రీస్తు వారి దగ్గరికి మనము తీసుకురావడానికి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ పరిచయం చేయడానికి. అని ఎంత ప్రేమ అంటే కనుక అనేది ఆయన ప్రేమను మనం ఆయనకి ఇతరులకు తెలియచేయడానికి ఆయన వచ్చింది. ఆయన యొక్క త్యాగం వ్యర్థమైపోకూడదంటే కనుక కొందరనైనా ఆ ప్రేమ వైపుకు నడిపించడానికి. యేసుక్రీస్తు వారి క్రిస్మస్ అంటే కనుక బాగా డీజేలు పెట్టి, బాగా అడావిడులు చేసి, బాగా సౌండ్ పెట్టి జనాల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ప్రేమ అనేది వాళ్ళలో చూపించాలి, నీ క్రియల ద్వారా చూపించాలి. సహాయం చేస్తారా? చేయండి. కొందరికి ఉపకారం చేస్తారా? చేయండి. తెలియకుండా వెళ్ళాలి. అది ఉపకారం అనేది తెలియకుండా వెళ్ళాలి. తెలిసి ఈ రోజున ప్రతీది కూడా ఏమైపోయిందంటే కనుక పబ్లిక్ అయిపోయింది. సాయం చేసేది కూడా పబ్లిక్ అయిపోయింది. సాయం కూడా లేనివాడికి వెళ్ళాలి. లేనివాడికి అంటే కనుక అది ఆడు కొనుక్కునే అర్హత లేకపోతే, సంపాదించుకునే అర్హత లేకపోతే వాడికి సహాయం వెళ్ళాలి. ఈరోజు చాలామంది దుప్పట్లు పంచుతారు. ఆకివీడు మొదలుకొని భీమవరంత వరకు కూడా పంచుతూనే ఉంటారు. ఈ నెల రోజులు పంచుతారు. నెల రోజులు కూడా ఒక్కొక్కరికి దుప్పటిస్తూనే ఉంటారు. కప్పేసి వెళ్ళిపోతుంటారు. వెళ్ళగానే తీసి దాచేస్తారు. వాళ్ళు దాచేసి మళ్ళలాగా పడుకుంటారు. ఎందుకని? ఇంకోళ్ళు వచ్చి కప్పుతారు కదా. ఇది కూడా నాకు ఎందుకు నచ్చదు. ఒకవేళ బాగా లేదు, చలికి ఉంటున్నాడు, అది కొనుక్కోలేని పరిస్థితి ఉంటే ఒకరికి చేయొచ్చు. 100 మంది పంచుతారు, 100 మంది చేస్తారు, ఫొటోస్ పెడతారు, చూస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ అంతా కూడా చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏమైనా వేసుకున్న తర్వాత ఏమైనా కొత్తదేమైనా ధరించుకున్నారంటే ధరించుకోరు. మరి ఏం చేస్తారో అర్థం కాదు. అవి మరి మడత పెట్టి అమ్మేస్తారేమో, నాకైతే తెలియదు. నాకు వచ్చిన డౌట్ ఇలా కనిపిస్తుంటుంది. మనము చేసే క్రియ అనేది మన పక్కన యొక్క సహోదరుడు లేమిలో ఉన్నా కానీ వాడికి చేసిన పర్ల, ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాడికి చేసిన పర్ల. అంటే మనం చూపించే ప్రేమ క్రియలుదిగా ఉండాలి. అది బయటికి కనబడేటట్టుగా ఉండకూడదు. మనము చేసేది వాడు చెప్పుకోవాలి. మనం చెప్పకూడదు, మనం చూపించుకోకూడదు. అవతల వ్యక్తి దాని గురించి మాట్లాడుకోవాలి. అమ్మో, దేవుని చేయడం వల్ల, దేవుని పని వల్ల, దేవుని బిడ్డలిచ్చారు, దేవుని వల్ల నాకు ఇది వచ్చింది అని వాళ్ళు చెప్పుకోవాలి. అందుకే మధ్యలో ప్రభుత్వం కూడా ఒక జీవో పాస్ చేసింది. బెగ్గర్స్కి డబ్బులు వేయకండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలే డాక్టర్లు, సిఏలు, కలెక్టర్లు కూడా చదువుతున్నారంట. కాబట్టి వాళ్ళకనేది డబ్బు రూపంగా ఇవ్వద్దు, తినే విధంగా ఇవ్వండి అంటున్నారు. తినేది ఎంత తింటాడు? ఒక పూట కావాల్సిందే, 2 పూటలు కావాల్సింది తింటాడు. 3 పూటలకు ఒకసారి ఇచ్చినా తినడం వద్దంటాడు. కాబట్టి చేసేది కూడా అలా చేయడం మంచిదని నా ఆలోచన. కాబట్టి దేవుడు మనకిచ్చే విషయంలో, దేవుడి యొక్క అంచనాలను ఏ మనిషి కూడా ఏం చేయడంటే కనుక లెక్క పెట్టలేడు. ఆయన ప్రేమకు అంచనాలు వేయలేం. ఆయన ప్రేమ అంత గొప్పది. ఆయన ప్రేమ అంచనాలకు, లెక్కలకు, కొలతలకు అందనిది.
లేదా దేవుడై ఉండి ఆయన భూమి మీదకి రావడం, మనిషి మానవ రూపం ధరించుకోవడం ఏంటి? రూపం ధరించుకుంటే ఏమైనా సుఖాన్ని అనుభవించడా? లేదు. లేదా రాజుల యొక్క భోగాన్ని ఏమైనా అనుభవించడా? రాజుల కుటుంబంలోనే ఏమైనా జీవించడంటే లేదు. మళ్ళా సామాన్యమైన మరణాన్ని ఏమైనా అనుభవించడంటే సిలువ మరణం. అది కూడా కొరడాలతో కొట్టబడి, నడివీధుల్లో వీడ్చుకు వెళ్ళబడి, భారమైన సిలువ మోసుకుని వెళ్ళబడి, మేకులు కొట్టబడి, బళ్ళెం పోటు పొడచబడి, ఆఖరి రక్త బొట్టు వరకు కూడా కాచబడి, రోమా రోమాలో సైనికులు కంటే నేరస్తులకి వేస్తారు సిలువ. నేరస్తుడికి సిలువ వేస్తారు. సిలువ వేసి వాడు చావకపోతే కాళ్ళు నరుగుతారు. కాళ్ళు నరికిన తర్వాత రక్తం కారి చనిపోతాడు. కొంత చేపుడికి చనిపోతాడు. అది కొంత రకమైన బాధ. కానీ యేసుక్రీస్తు వారిది అతీతమైనది. మండు టెండలో నడవటం, భారమైన సిలువ మోసుకురావటం, రక్తమంతా కూడా యెరూషలేము నడివీధుల్లోనే ఒలికిపోయింది. ఆయన కాచేశాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఎంత అనేది చూపిస్తుంది చూడండి. ఇది క్రిస్మస్. యేసుక్రీస్తు వారి యొక్క క్రిస్మస్. ఆయన ప్రేమ, ఆయన త్యాగం ఎక్కడా కూడా సుఖమెరగకుండా ఆనందం అనేది మీ జీవితంలో లేదని, మీరు నా కొరకు బాధలు అనుభవించేటప్పుడు ఆనందపడాలని, బాధలు అనుభవించినప్పుడు ఆనందాన్ని పడాలని యేసుక్రీస్తు వారు ప్రతీది నేర్పించి వెళ్ళాడు. ఇంకా సుఖము, బాధ, కష్టము లేదంటూ ఒకచోటే ఉందని చెప్పాడు ఆయన. అది నా దగ్గరే ఉంది. అక్కడికి రావాలి. అక్కడ ఇస్తా మీకు ఆనందాన్ని, అక్కడ ఇస్తా సంతోషాన్ని. ఇప్పుడు చేసుకునే 30 రోజుల హడావిడి కంటే, ఇప్పుడు చేసుకునే 30 రోజుల క్రిస్మస్లో చేసే ఆనందం కంటే పరలోకంలో మన ఊహకందని యొక్క ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మన ఊహకందదు, మనం వర్ణించలేం. ఆ భాగ్యము మన కళ్ళతో చూస్తే కనుక ఎలా ఉంటుందో అక్కడ చేసుకోవాలి ఆనందం అనేది. అందుకే యేసుక్రీస్తు వారు తన బ్రతుకున్న దినాల్లో ఎక్కడా కూడా సుఖపడలేదు. అపోస్తలు ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఆనందంగా పండుగ అనే దాన్ని జరిపించుకోలేదు. శ్రమ విషయంలో, బాధ విషయంలో, చేయాల్సిన విషయంలో బోళి యొక్క కర్తవ్యాలు ఉన్నాయి. క్రైస్తవులు ఈరోజు క్రిస్మస్లో చాలా కర్తవ్యాలు చేయొచ్చు, చాలా కార్యక్రమాలు చేయొచ్చు. దేవుని విషయంలో చాలా డబ్బు ఖర్చు చేస్తారు, చాలా డబ్బు వేసేస్తారు, గొప్పలకి వెళ్ళిపోతారు. వాటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధముగా క్రీస్తు కొరకు మనం వినియోగిస్తే కనుక కొన్ని ఆత్మలైనా రక్షింపబడే అవకాశం ఉంటుంది. వ్యర్థమైన కార్యక్రమాలు తీసివేసి, వాళ్ళు చేశారు కదా మేం చేయాలని ఘనంగా చేయడానికి వెళ్ళి అప్పులైపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఒక 3 సంవత్సరాల క్రిస్మస్ డబ్బులు కూడా ఇప్పటికే అప్పు తీరలేని ఉన్నారు చాలామంది. 3 సంవత్సరాల క్రితం చేసిన క్రిస్మస్ అప్పు ఇంకా తీరలేదంట. మరి ఇంకా జరుగుతున్న క్రిస్మస్లు అది అప్పే, అది ఇంకా తీరలేదంట. ఒక ఆయన చెప్తున్నాడు. ఇలా ఉంటాయి. కాబట్టి దేవుడు ఎందుకోసం వచ్చాడు, ఆయన త్యాగం ఏంటి అని అర్థమైనప్పుడు ఆ త్యాగాన్ని స్మరించుకోవడానికి, ఆ త్యాగం కొరకు మనం ఏం చేయాలనేది మనం బ్రతుకుతాం, మనం ఎలా ఉండాలనేది బ్రతుకుతాం. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ త్యాగం అర్థం కానప్పుడు మనుషుల జీవితాలు విచ్చలవిడైపోతాయి. క్రైస్తవులు విచ్చలవిడిగా ఉండడానికి లేదు. బైబిల్ ప్రకారంగా క్రైస్తవులు ఎక్కువ ఆనందాన్ని కోరుకోవడానికి, లోకంలో ఉన్న ఆనందాన్ని తెచ్చుకోవడానికి కూడా లేదు. నీ ఆనందం వేరు. ఒక పాపిని రక్షించడం, ఒకరికి సువార్త చెప్పడం వచ్చే ఆనందం, ఒక పాపికి దేవుని మాటలు అందించే ఆనందం, ఒకటి లేనివాడికి సహాయం చేసే దాంట్లో వచ్చే ఆనందం, ఇవి నెతుక్కోవాలి తప్ప విచ్చలవిడిగా చేయడానికి ఏమీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారిది క్రిస్మస్ అంటే కనుక ఆయన ప్రేమ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఎంత ఉందంటే కనుక ఎంత ఉందో మన కొరకు. ఆయన చెయ్యకూడనివి మన కోసం చేశాడు. ఆయన పడకూడని బాధ మన కొరకు పడ్డాడు.
మన కొరకు. ఆయనకి అసలు ఆ బాధపడడానికి అసలు అర్హత లేదు. ఆ బాధపడడానికి ఆయనకి ఆయన పడాల్సిన అవసరం లేదు. పడాల్సిన అవసరం లేదు. కానీ మన కొరకు బాధపడ్డాడు ఆయన. మన కొరకు శ్రమ అనుభవించాడు. మన కొరకు భూమి మీద జన్మించాల్సి వచ్చింది. లోకమును దేవుడు ఎంతో ప్రేమించిన కాబట్టి ఆ ప్రేమకు గుర్తుగా దేవుడు యేసుక్రీస్తు వారిని అంత త్యాగం చేయవలసి వచ్చింది. మనిషిని ఆకారంగా పుట్టించాల్సి వచ్చింది. తగ్గించుకోవాల్సిందిగా చేశాడు. పరిచారకుడిగా పంపించాడు. పరిచార చేయించుకోవడానికి కాకుండా పరిచార చేయడానికి పంపించాడు. ప్రతీది కూడా ఆయన జీవితాన్ని చూసినప్పుడు ఏ గొప్ప ఆయన జీవితంలో కోరుకోలే. గొప్పగా సుఖపడాలనేది ఏ విషయంలో కూడా ఆయనలో కనిపించలేదు. కేవలం మనము చేసిన అపరాధాలను బట్టి అంత ప్రేమ చూపించినప్పుడు మరి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎంత కృతజ్ఞత కలిగి దేవునికి మనం జీవిస్తున్నాం, ఎంత నమ్మకంగా బ్రతుకుతున్నాం అంత నమ్మకంగా మనం బ్రతికేలాగా ఈ యేసుక్రీస్తు వారు జన్మించారన్న దినాల్లో మనము అంత నమ్మకాన్ని ఆయనకి చూపించేవారుగా, అంత నమ్మకాన్ని కనపరిచేవారుగా ఉండాలి. అలా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన రాజా, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ పిల్లలుగా మీ కొరకు మేము ఉన్నతంగా బ్రతకగలిగే భాగ్యాన్ని, కృపను మాకు దయచేయండి. మీరు మమ్మల్ని ఆదరించండి, కాపాడండి. మీ శక్తిని, సహాయాన్ని మాకు దయచేసినైనా నాయన, ఈ లోకానికి మీరు వచ్చిన విధానాన్ని బట్టి నైనా మా జీవితంలో నైనా అది ఎప్పుడూ మరిచిపోకూడదు. నేను మా ఆకారం ముందు పుట్టడం ఏంటి, మా కొరకు శ్రమ అనుభవించడం ఏంటి, మా కొరకు రిక్తుడిగా రావటం ఏంటి, మా కొరకు నైనా సిలువ అనుభవించడం ఏంటి, మా కొరకు చనిపోవడం ఏంటి, ఈ త్యాగం మాలో ఉన్నప్పుడు, ఈ బాధ మాలో ఉన్నప్పుడు నైనా మేము ఈ లోకంలో ఆనందపడం, లోకంలో సంతోషపడం, లోకంలో దేన్ని మేమునైనా ఎంజాయ్ చేయలేం. అట్టి వారిగా మేము ఉండుటకు సహాయాన్ని, శక్తిని మాకు అనుగ్రహింపచేసి బలపరచమంటూ నీ పిల్లలుగా మమ్మల్ని కృప చూపించమని క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించడికి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.